అదే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు. హలో బ్రదర్, మీ పేరు బ్రదర్? నా పేరు రవి అండి. రవి, ఏంటి మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్ అండి. అన్మ్యారీడ్. మీకు తెలుసు కదా February 14th వస్తుంది. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, లేని వాళ్ళు బాధపడతారు అంతే. ఉన్న వాళ్ళకి కొంచెం డబ్బులు పోక, లేని వారికి కొంచెం డబ్బులు సేవ్ అవుద్ది అంతే. ఏంటి అంటే వ్యాలంటైన్ అంటే మనీయేనా? మనీ అంటే ఇప్పుడు డబ్బులు ఉంటాయి కదా గర్ల్ ఫ్రెండ్, అది లేకపోతే వ్యాలంటైన్ ఏ సెలబ్రేషన్ చేసుకుంటారు చెప్పు? అది మామూలుగా డబ్బులు ఉన్న వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు మామూలుగా. లేని వారు ఏం చేసుకుని వాళ్ళ ముఖం చూసుకొని ఎంజాయ్ చేయడమే. అక్కడ తిరుగుతుంటారు అమ్మాయిలు ఇద్దరు, అంటే అబ్బాయి అమ్మాయి తిరుగుతుంటారు, వాళ్ళని చూసి సంబరపడాలి తప్ప మనం చేసేది ఏమి ఉండదు అంతే. అది కాదు, ఇప్పుడు February 14th వస్తుంది, మీరు సింగిల్ అదే గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా మీకు? లేదండి. లేదా? లేదు. నాకు డౌట్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఏం లేదు, ఆ రోజు మామూలుగా అందరూ తిరుగుతారు కదా, అబ్బాయి అమ్మాయి కనిపిస్తే మీరు ఏమనుకుంటారండి మనసులో? ఏమనుకుంటా, మనకు ఒక లవర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది, కానీ ఇంకోసారి చూస్తే లేకపోయినా బెటర్. ఎందుకంటే డబ్బులు లేవు మన దగ్గర, ఎందుకంటే మెయింటెనెన్స్ చేయాలంటే డబ్బులు ఉండాలి మెయిన్. అది లేకపోతే గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుని ఏం లాభం చెప్పు? అంటే ఇప్పట్లో స్వచ్ఛమైన ప్రేమ లేదంటారా? లేదు, ఎందుకంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ ఉంది, అక్కడ అది సెలబ్రేషన్ చేసుకుంటున్నారంటే డబ్బు ఉంది కాబట్టి సెలబ్రేషన్ చేసుకుంటారు, లేకపోతే అది లేదు, మామూలే. అది అన్నిటికీ మనీ ఉండాలి, నేను ఒప్పుకుంటాను, కానీ స్వచ్ఛమైన ప్రేమ కూడా ఉంది కదా ఇప్పట్లో. స్వచ్ఛమైన అదే, ఆడ దగ్గర డబ్బు అయిపోతే ఇంకొని చూసుకుంటుంది అంతే, సేమ్. ఆడ అవసరం కోసం యూజ్ చేసుకుంటారు, అది అయిపోయిన తర్వాత ఇంకా మామూలే. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మా వ్యూయర్స్కి? అసలు వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలనా జరుపుకోవద్దనా? ఒకవేళ జరుపుకుంటే ఏ విధంగా జరుపుకోవాలి? అసలు జరుపుకోవద్దు అంటే ఎందుకు జరుపుకోవద్దు? అంటే ఇప్పుడు జరుపుకోవాలి కాదన్ను, కానీ ఎలా జరుపుకుంటారంటే ఏదో పైకి నలుగురు చూస్తున్నారు అలా జరుపుకున్నారు అంతే తప్ప, మనం ఏంటంటే ఏదో మనం ఇది చేసుకోవాలి, అంతేగాని ఏదో రూమర్స్ లాగా అది చేసి ఇష్యూ చేసి మనమే చేసుకుంటున్నాం బాగా ఎంజాయ్గా, అంత డబ్బులు వేస్ట్ చేసి అంత వేస్ట్. అంతా మన బొక్క, పెద్ద బొక్క, అంతే తప్ప ఇంకేం లేదు అక్కడ. విన్నారు కదా ఆయన మాటల్లోనే. అదే కాదు, కొంతమంది ఉన్నారు మళ్ళీ బీచ్ రోడ్లోనే కొంతమంది యూత్, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్. హలో. మీ పేరండి? నా పేరు కిషోర్. కిషోర్, ఓకే. మా కెమెరామెన్ పేరు కూడా కిషోరే. అది కాదు, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఏంటి నీ అభిప్రాయం ఏంటి వ్యాలంటైన్స్ డే మీద? జరుపుకోవాలనా జరుపుకోకూడదనా? వ్యాలంటైన్స్ డే స్పెషల్గా జరుపుకోవచ్చు, ఒక చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి. డే అనే వ్యాలంటైన్స్ అంటే అందరూ ఈ వీక్లోనే జరుపుకుంటారు కాబట్టి అది కాకుండా కొన్ని స్పెషల్గా ఏదైనా ఇంకా ఏమైనా కొన్ని స్పెషల్ స్వీట్ మెమరీస్ కోసం ఇంకా ఏమైనా అంటే ఇప్పుడు లైఫ్లో చాలా ఉంటుంది. ఒక లవ్గా ఫీల్ అయ్యే వాళ్ళే చాలామందిని చూస్తాం. దానితో ఇంకా ఏంటంటే మళ్ళీ ఇంకా అన్ని విషయాలు షేర్ చేసుకోవడం ఇంకా ఉండాలి, వ్యాలంటైన్స్ జరుపుకోవాలి చీజ్. అంతేకాదు, ఇప్పుడు మీకు లవర్ ఉందా లేదా? లవర్ ఉందా? నువ్వెలా సెలబ్రేట్ చేసుకున్నావు అది చెప్పు. నేను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? నేను ఇప్పటికొచ్చి తనని ఒకసారి నేను కలిశాను, అది కూడా ఇంకా నెక్స్ట్ మీట్ అవ్వడానికి అవ్వట్లేదు అసలు. అది చాలా డిఫరెంట్గా ఉంది, నీ కన్ఫామ్గా తెలుసుకోవాలి నీ కోసం. అసలు ఎందుకు అవ్వట్లేదు? నువ్వు తలుచుకుంటే అవుతుంది కదా. నేను తలుచుకుంటే అవుతుంది, కానీ అవతల అమ్మాయి కూడా రావాలి కదా. ఇంట్లో రెస్ట్రిక్షన్ వల్ల అలా అన్నీ అసలు జరగట్లేదు. నైస్. ఓకే, ఈ విషయం మీ పేరెంట్స్ చూస్తారు కదా, నీకేం ప్రాబ్లం ఉండదా? నాకా? ఎవరు చూసినా పర్లేదు, నాకైతే ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే తెలియదు అసలు ఇంట్లో, పర్లేదు, ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అదే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. బ్రో, ఏం పేరు బ్రో? మనోజ్, నైస్ నేమ్. అది కాదు మనోజ్, వ్యాలంటైన్స్ వీక్ ప్రజెంట్ రన్నింగ్లో ఉంది కదా, Feb 14th కూడా దగ్గరలోనే ఉంది. ఏంటి నీ అభిప్రాయం బట్టి వ్యాలంటైన్స్ డే చేసుకోవచ్చా చేసుకోకూడదా? అసలు వ్యాలంటైన్ డే అనేది ఎవ్వరికి ఉపయోగపడే రోజు కాదు. ఏంటి అంత మాట అనేసో? అంతే, ఏంటంటే ఆ రోజే ఒకరోజే స్పెషల్ ట్రీట్ చేస్తారు. ఉన్న రోజుల్లోనే ఏది అసలు ప్రేమే కనపడదు. ఆ ఉన్న ఒక రోజు కోసం అది ఎవడు కనిపెట్టాడో కూడా తెలియదు. ఏదో లవర్స్ డే ఉండాలని చెప్పేసి వ్యాలంటైన్స్ డే అని ఏదో పెట్టించుకున్నారు ఒక రోజు. ఆ రోజు ఏదో స్పెషల్ ట్రీట్ బాగా వాల్యూ వచ్చేస్తుంది అందరికీ, లవర్స్కి. ఓకే, ఇప్పుడు నాకు నిజం చెప్పాలి, నువ్వు చెప్తావా? చెప్తాను. నీకు లవర్ ఉందా లేదా? లేరానా? నా స్కూల్ లైఫ్లో బోల్డ్ మంది ఉండేవారు, కాలేజీలో బోల్డ్ మంది ఉన్నారు, ఇప్పుడైతే ఎవరు లేరు. అసలు ఎప్పుడు ఉండాలి, అసలు ఎప్పుడు ఉండకూడదు? నీకు అప్పుడు ఉండకూడదు, ఇప్పుడు ఉండాలి. నీకు ఎప్పుడే లేరేమి? అసలు ఆ లవ్ అంటే ఏంటో తెలిసిన తర్వాత ఇంకెవరు ఉండడం మానేశారు మనతో. అంటే నువ్వేం టార్చర్ పెట్టావే వాళ్ళకి? లేదు, వాళ్ళని టార్చర్ పెట్టారా? వాళ్ళని టార్చర్ పెట్టారు.
బాగుంది మనోజ్, నీ ఇంట్రెస్టింగ్గా ఉంది నీ స్టోరీ. అది కాదు, నువ్వు ఏ మెసేజ్ చెప్పాలనుకుంటున్నావు ఛానల్ ద్వారా ప్రేక్షకులకి? అంటే ఫిబ్ 14 వ్యాలంటైన్స్ డే అది ఇది అంటారు, కానీ ఆ రోజు అంతా ట్రీట్ చేసినంత ఎవ్రీడే ట్రీట్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. లవ్ అనేది కొంచెం ఇంకా ఎక్కువ కాలం ఉంటుందని నా ఒపీనియన్. ఇక్కడ నాకు స్పెషల్ ట్రీట్ ఎప్పుడు ఆ రోజు మాత్రమే చేయకూడదు, ఎవ్రీడే ట్రీట్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడ నా అసలైన వ్యాలంటైన్ సెలబ్రేషన్ అంటే వీళ్ళెవరికి కాదు, మన ఐస్ క్రీమ్ పార్లర్ భయ్య ఉన్నాడు, ఎప్పుడు చూస్తూ ఉంటాడు వ్యాలంటైన్స్ డేకి. ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ భయ్య ఉన్నాడు, ఐస్ క్రీమ్ భయ్యని కూడా అసలు అడుగుదాం, అసలు వ్యాలంటైన్స్ డే అనేది మనోడి మాటలో తెలుసుకుందాం. భయ్య మీ పేరు భయ్య? రాజు. భయ్య ఏ రాజ్యానికి భయ్య? ఆర్కే బీచ్కి రాజు. అది కాదు, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది, నాకు తెలిసి ఎంతో మంది లవర్స్ ఐస్ క్రీమ్ అమ్ముంటావు కదా. చాలా మంది. అప్పుడు నేను చాలా మందిని అడిగాను, వాళ్ళంతా చెప్పింది ఏంటంటే డబ్బులు అంటున్నారు. నేను ఐస్ క్రీమ్ కొన్నప్పుడు నీకు అబ్బాయిలు ఇస్తున్నారా అమ్మాయిలు ఇస్తున్నారా డబ్బులు అది చెప్పు. కొంతమంది అబ్బాయిలు ఇస్తారు, కొంతమంది అమ్మాయిలు ఇస్తారు. మెజారిటీగా ఎవరు ఇస్తారు? ఎక్కువ ఇచ్చేది అయితే అమ్మాయిలు ఇస్తారు. అమ్మాయిలు ఇస్తారా? మరి అబ్బాయిలు అందరూ డబ్బులు వేస్ట్ అంటున్నారు, అదంతా అబద్ధమా? అంటే చెప్తున్నా, రెండు వైపులో ఉంటారు. 10 రూపాయలు ఐస్ క్రీమ్ ఇస్తున్నారు, 100 రూపాయలు బటర్ స్కాచ్ దొబ్బుతున్నారు. రెండు వైపులో ఉన్నారన్నా, మన దగ్గరకు వచ్చిన రెండు వైపు చెప్పాలి, అది ఒకసారిగా చెప్పాలి. భయ మనకన్నా మన భయ కరెక్ట్గా చెప్తాడు, అసలు భయని అడుగుదా. రండి భయ లేదు భయ రాదండి. అది కాదు భయ, ఆయన కూడా మీరే బాగా చెప్పారు. చెప్పండి, అసలు ఇక్కడ 10 రూపాయలు ఐస్ క్రీమ్ ఇచ్చేసి అక్కడ 100 రూపాయలు బట్టలు కొనుక్కుంటున్నారా? అంతే కదా, మరి వాళ్ళు కొనుక్కుంటున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళకి కొనబోతే మనకు అవ్వదు కదా, లవ్ చేసినందుకు తప్పదు కదా. మరి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది ఫిబ్రవరి 14. అసలు వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలా వద్దా? కంపల్సరీగా అయితే జరుపుకోవాలి. పోలీసుల వల్ల వీళ్ళ వల్ల మీ వల్ల అయితే జరుపుకోకూడదు. ఎందుకు భయ్యా అంత మాట? మేమేం చేస్తాం అసలు? ఎన్నాళ్ళ లవర్స్ వచ్చారంటే హ్యాపీగా ఉండేది, ఇప్పుడు ఎవరు లవర్స్ అనేది రావట్లేదు. ఎందుకంటే వస్తే చాలు భయం, ఎవరు పెళ్లి చేసేస్తారో ఎవరిని చేసుకుంటారో ఏంటి తలనొప్పులు, పేరెంట్స్, అది ప్రాబ్లం అనేది వస్తుంది కదా. గత 5 సంవత్సరాల నుంచి వస్తుంది ఇది, దానివల్ల చాలా ప్రాబ్లం ఉంది. మీరు ప్రొఫెషన్ ఏం చేస్తారు మీరు? యాక్చువల్గా అయితే నేను ఈ బీచ్కి రాజు అన్నాడు కదా, నేను రాజుకి సేనాధిపతిని అనమాట. అది కాదు భయ్య, ఇప్పుడు మీరు మా ఛానల్ ద్వారాగా అసలు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు చెప్పండి. హ్యాపీ వెల్నెస్ డే, అందరికీ హ్యాపీగా ఉండాలి, అందరూ లవ్ చేసుకుని సంతోషంగా ఉండాలి. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా బాధలు ఉంటాయి. ఆ తర్వాత తల్లిదండ్రులు బాధ పెట్టినట్టు ఉంటుంది, చాలా రిస్క్ ఉంటుంది కూడా. హ్యాపీగానే ఉంటుంది లవ్ చేసినప్పుడు, బీచ్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. తర్వాత నీటిలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఉప్పు నీళ్ళు అవన్నీ. లేదు భయ్య, మీరు ఎంత మాట్లాడుతున్నారని కన్ఫామ్గా మీకు ఏదో స్టోరీ ఉండాలి. అది స్పీడ్గా చెప్పండి, చింతగా చెప్పండి. చెప్పాలా ఇవన్నీ చూసి మా ఆవిడ చూసిందంటే ఏం బాబు నన్ను పెళ్లి చేసుకుని నీకు ఏంటి ప్రాబ్లం వచ్చిందని అడుగుతుంది. ఏటా అని చెప్తాను వినట్లేదా? నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాక ఏంటి నా వల్ల నీకు అంత ప్రాబ్లం అంత కష్టంగా చెప్తున్నావు అని అడుగుతుంది. నాది లవ్ మ్యారేజా మీది? అయితే నీకు కన్ఫామ్గా నువ్వు సెలబ్రేట్ ప్లాన్ చేసే ఉంటావు కదన్నా. సెలబ్రేట్ చేయడం 10 సంవత్సరాల నుంచి పోలీసుల వల్ల, మీ మీడియా వల్ల సగం దోళ తీరిపోతుంది. ప్రతి ఒక్కరికి ఎవరికి ఏం లేదు, లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అందరూ పెళ్లి చేసుకుంటారని లవ్ చేయడం తప్పు. బీచ్కి వచ్చిందంతా లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చాలామంది ఉంటారా, లేదా తక్కువ ఉంటారు. లవ్ చేయడం తప్పు కాదు, కానీ ధైర్యం ఉండడం తెగించేలా. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పారు వ్యాలంటైన్స్ కనబడితే పెళ్లి చేస్తాం, ఇలా చేసేస్తాం, అలా చేసేస్తామని. నిజంగా లవ్ చేసిన ఏం చేస్తారు, ఇలాగైంది అలాగైంది ఎలాగోలాగా అయిపోతుంది కానీ దిగిపోతారు. యాక్చువల్గా అయితే కొందరు దిగరు, భయపడతారు. అయితే కుర్రలోనే భయపడవచ్చు, లేదా అమ్మాయిలైనా భయపడవచ్చు. అమ్మో ఎందుకు ఏటవుద్దు ఏటని ఉండదా? అదే కరెక్ట్ లవ్ చేస్తే ఏదంతా దొరికితే అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు ఎలాగో ఒప్పుకోవట్లేదని చేసుకుని కానీ దిగిపోతారు. ధైర్యం ఉంటేనే లవ్ చేయాలి, లేదంటే లవ్ చేయడం బొక్క నాకు తెలిసి. ఎందుకంటే వేల మంది వస్తారు రోజుకి, కానీ ఒక్కడు మెంటాలిటీ ఇంకొకటికి రాదు, అంతే. ఈసారి రాలేదు ఎందుకంటే ఈ పోలీసుల వల్ల, ఈ టీవీ 9 వల్ల, వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల రావట్లేదు. అప్పుడు వినాలంటే వచ్చేవారు, ఇప్పుడు రావట్లేదు అనేది. ఏ పార్కులో ఉండరు, బీచ్లో ఉండరు, సినిమాల్లో కూడా ఉండరు. ఈసారి మాత్రం లాస్ట్ ఇయరే చాలా రిస్క్గా ఉన్నది, ఈసారి మాత్రం ఇంకా అసలు ఎవడు దిగడు. ఎందుకంటే మొత్తం వ్యాలంటైన్స్ అయితే మాకు సేల్ బాగుండేది, చాలా బాగుండేది వ్యాపారాలు అవి. కానీ ఇప్పుడు లేవు, 70% పోయింది. వాళ్ళు చాలా తెలివైన లవర్స్ కూడా వ్యాలంటైన్స్ చేసుకోవడం మానేశారు. ఇప్పుడు వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకున్నారు, 15 చేసుకున్నారు. 14 అయితే దొరికిపోతున్నాం కదా, 15 ఓకే. వాళ్ళు డేట్ మార్చుకున్నారు అంతే. ఇక్కడ అదే కాదు, ఇంకా కొంతమంది యూత్ కూడా ఉన్నారు. మీ పేరు బ్రో?
వరుణ్ నైస్ నేమ్ వరుణ్. థ్యాంక్ యూ. ఓకే నా పేరు ఉదయ్. ఓకే నేను డైరెక్ట్ ఒక క్వశ్చన్, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఓకే మీకు లవర్ ఉందా లేదా? లేదు బ్రో. లేదా? అయితే నీ కన్ఫర్మ్గా క్వశ్చన్ అడగాలబ్బా, ఎందుకు అనుకున్నావు? ఇప్పుడు నువ్వు వ్యాలంటైన్స్ డే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, నువ్వు ఆ రోజు చాలా మంది తిరుగుతూ ఉంటారు, కప్పులుగా తిరుగుతూ ఉంటారు, వాళ్ళు చూస్తే నీకేమనిపిస్తుంది? అనిపించారు బ్రో, నాశనం అయిపోతున్నారు అనుకుంటా అంతే. వాళ్ళు నాశనం అయిపోతున్నారు అనుకుంటారు అంతే, అంతమించి మనం ఏం చేయలేము కదా. అంతేనా? అంతే బ్రో. అంటే వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలా వద్దా అసలు నీ దృష్టిలో? జరుపుకోవాలి బ్రో, మరి వాళ్ళు నాశనం అవ్వాలి కదా. అది కాదు, బజరంగాలు అన్నారు మీ ఫ్రెండ్స్, నిజమేనా? వాళ్ళందరూ బజరంగి బ్యాచ్ అని అది కదా, వాళ్ళకి భయపడి లవర్ లేదా మీకు? లేదు అలాగే ఇంకా మామూలుగా లేదు అంతే. అంతేనా? ఇక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు, ఇందాక నుంచి అబ్బాయిలు అడుగుతున్నాం కదా, అమ్మాయిలు తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో. మీ పేరండి? సారీ, ఐ డోంట్ నో తెలుగు. యూ డోంట్ నో తెలుగు? ఓకే. You know that Valentine's Day is coming this 14th. Yes. What is your opinion on Valentine's Day? Valentine Day. It's like every year. Look, I'm single, so I don't have any opinion. Okay. Singles can't judge, you know. Those who are having relationships, they can have fun. Okay. So what is your message to the our viewers that it should be celebrated or not? Why should not be celebrated? It should be celebrated. If you are having a girlfriend or a boyfriend, of course you should celebrate it. What it comes first in you to mind that if we thought about Valentine's? When it comes to Valentine's Day, I think it's a week of romance where, you know, boyfriend gives gifts to girlfriend and the vice versa. So it's like basically a week to celebrate their companionship and all that. You might be have many of your friends. Yeah. They have boyfriends, girlfriends, many things. If you see them, how you feel? How do I feel? I feel like it's okay. Actually, I'm just grown up to that environment that I am used to it, because when I was in school, I was facing my friends having boyfriends and girlfriends, so it's okay. I'm just used to it. It's okay. Okay, you're basically from? I'm from Delhi. Delhi. Madam, your good name? My name is Priya. Priya, you're from? I'm from Delhi. You are from Delhi. So what is your opinion on Valentine's? Like it's sharing and caring to like it's sharing of love towards your like you are sharing love towards your parents, towards your friends. So it's not only about boyfriend or girlfriend, it's about everyone whom you love, so you share your feelings towards them. So that is Valentine Day. Okay, basically especially one day is there for lovers, that is called Valentine's. Valentine Day. What is your opinion on that day? Yeah, that is fine. Even I am single, so I don't have any experience that I should feel special on that day. So that day is like a normal day for that is just like other days for me. So but for others, when I see other people, they are enjoying, they are celebrating in a different way. They are bringing chocolates, teddy bears, teddy day, chocolate day, so many days are there. So on Valentine Day, they go to pubs and all, they celebrate it in their way. So that is fine. I also wanted to be mingled with someone so that I can also have fun like that, but hope so I'll get someone in my future. Okay. Soon, very soon. Thank you. Thank you so much. యా చూసారు కదా, ఇంతవరకును మనం చాలామందితో మాట్లాడాము, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, యంగ్, యూత్ అందరితో మాట్లాడాము. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలా బాగా షేర్ చేసుకున్నారు. మాకు కావాల్సింది మీ ఎక్స్పీరియన్స్ కూడా మాకు కావాలి, కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ అంతా కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.